अस्मद्गुरुभ्यो नमः। श्रीरङ्गसिंहगिरिदेशिकपादसेवा प्राप्त अखिलद्रविडवेदरहस्यजातं श्रीगौतमान्वयजमाश्रितभागधेयं गोपालदेशिकमहं शरणं प्रपद्ये। श्रीमद्गौतमवंशनायकमणेर्गोपालसूरेसुतं तत्पादाम्बुजलब्धयुग्मनिगमान्तार्थं सुशीलं सदा सद्विद्या विनयादि सद्गुणनिधिं स्वाचार्यनिष्ठान्वितं वन्दे वैष्णवभूषणं तमनघं श्रीरङ्गरामानुजं कौशिकान्वयसञ्जातं वेङ्कटार्यतनूभवं वेदान्ताचार्यसच्शिष्यं उडैवर्लुगुरुं भजे। श्रीशैलेशैत्यादिप्रणतोऽस्मि नित्यं श्रीपराशरभट्टार्यः श्रीरङ्गेशपुरोहितः श्रीवत्साङ्कसुतः श्रीमान् श्रेयसे मेस्तु भूयसे। उल्लासपल्लवितपालितसप्तलोकी निर्वाहकोरकितनेमकटाक्षलीलां श्रीरङ्गहर्म्यदलमङ्गलदीपरेखां श्रीरङ्गराजमहिषीं श्रियमाश्रयामः। नमः श्रीरङ्गनायक्यै यद्भ्रूविभ्रमभेदतः ईशेषितव्यवैषम्यनिम्नोन्नतमिदं जगत् श्रीस्तनाभरणं तेजः श्रीरङ्गेशयमाश्रये चिन्तामणिमिवोद्ध्वान्तम् उत्सङ्गे अनन्तभोगिनः। భాగవతోత్తములందరికీ దాసోహాలు సమర్పిస్తూ పరాశర భట్టర్ వారు అనుగ్రహించినటువంటి శ్రీగుణరత్న కోశాన్ని అధ్యయనం చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాం. అందులో భాగంగా క్రిందటి రోజున 54వ శ్లోకాన్ని సేవించేటటువంటి వారమయ్యం. అతిశయితవానబ్ధిం నాదో మమంధభవందతం హరధనురసౌ వల్లీ భంజం భవంజ చ మైథిలీ అపి దశముఖీం లూత్వా రక్షకబంధమనర్తయత్ కిమివ నపతిః కర్తా త్వచ్చాటు చుంచు మనోరథః. భట్టర్ వారు మనకి కలిగేటటువంటి సందేహాన్ని నివృత్తి చేస్తున్నారు. స్వామిని సేవించడం అనేటటువంటిది, స్వామిని ఆశ్రయించడం అనేటటువంటిది లక్ష్మీదేవిని పురస్కరించుకొని వెళితే మన తప్పులన్నిటినీ కూడా స్వామి సహిస్తాడు, మనని సులభంగా అంగీకరిస్తాడు, స్వీకరిస్తాడు అని చెప్పాం కదా. అది నిజంగా అవుతుందా అనేటటువంటి సందేహం మనకి ఏమైనా ఉందేమో అని దానిని నివృత్తి చేస్తున్నారు ఈ శ్లోకం ద్వారా. ఈ శ్లోకం ద్వారా స్వామి చేసేటటువంటి పనులన్నీ కూడా తల్లికి ఆనందాన్ని కలగచేయడం కోసం ఆయన ఏమేమిటి చేస్తున్నాడో అవన్నీ కూడా తెలియచేస్తూ, ఇంతలా చేసేటటువంటి వాడు ఆవిడ ఆనందం కోసం మనల్ని స్వీకరించడా అంటే తప్పక స్వీకరిస్తాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ మనకు ఒక దృఢమైనటువంటి నమ్మకాన్ని కలగచేస్తున్నారు. త్వచ్చాటు చుంచు మనోరథః, తల్లి యొక్క మనసుకి ఆనందాన్ని కలుగచేయడం కోసం అతిశయితవానబ్ధిం, ఆయనకి చాలా ఇష్టమైనటువంటి పరమపదం కూడా విడిచిపెట్టి హాయిగా పరమపదంలో స్వామి ఎలా ఉంటాడు అంటే ఏ బాధ లేకుండా అన్నిటినీ అందరికీ అప్పచెప్పేసి తన నిర్వహణ బాధ్యత అంతా కూడా అక్కడ ఉన్నటువంటి వారందరికీ అప్పచెప్పి తాను ఎప్పుడూ కూడా ఒక యువరాజు ఎలా అయితే ఆనంద విలాసములను అనుభవిస్తూ ఉంటాడో అలా ఆనందానుభవం చేసేటటువంటి చోటు పరమపదం. అలాంటి పరమపదాన్ని కూడా విడిచిపెట్టి ఆయన క్షీరాబ్దికి వచ్చి పాల సముద్రం మీద అలలు తాకుతూ ఉంటే ఆ అలల మీద హాయిగా శయనించి ఉన్నాడు స్వామి అంటున్నారు. ఎందుకు? నీకోసమే కదా తల్లి, నీకు పుట్టినటువంటి స్థానం ఇది, నీ పుట్టినిల్లు ఇది అని భావన చేసి అక్కడే హాయిగా ఆయన కూడా వచ్చి ఉండిపోయాడు. అధిశయితవానబ్ధిం నాథో మమంధ భవందతం, అలా ఆయన పరమపదాన్ని కూడా విడిచిపెట్టి నీ దీయ జన్మ భూహు, నీ అవతరణకు స్థానమైనటువంటి చోటు అని క్షీరాబ్దికి వచ్చి అక్కడ శయనించి ఉన్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. తర్వాత దానిని మధించడము, సేతువుని బంధించడము, హరుడు యొక్క ధనస్సు శివధనస్సుని అవలీలగా భంజన చేయడము, దశముఖుడైనటువంటి ఆ రావణాసురుడు యొక్క 10 తలలను కూడా హేళగా వాటితోటి బంతులాడినట్టుగా వాటిని ఆ 10 తలలను కూడా ఖండించడము, ఇవన్నీ కూడా నీకు ఆనందాన్ని కలగచేయడమే కోసమే కదా అని చెప్తూ కిమివన పతిః కర్త, నీకు ఆనందాన్ని కలగచేయడం కోసం స్వామి ఏమేమి చేయడమ్మా అన్నీ చేస్తాడు అనేటటువంటి విషయాన్ని క్రిందటి శ్లోకంలో భట్టర్ వారు మనకు అనుగ్రహించారు. ఇలా
స్వామి చేయడానికి కారణం ఏమిటి అంటే ఆవిడ పట్ల ఉండేటటువంటి వ్యామోహము, ఆవిడ పట్ల ఉండేటటువంటి అతిశయించినటువంటి ప్రీతితోటి, ఆదరణతోటి స్వామి ఇవన్నీ కూడా చేస్తున్నాడు అని చెప్తూ, ఆవిడ ఎలా మరిపిస్తుంది స్వామిని అంటే తన ఔదార్యంతో, తన రూపంతోటి, తన రూపంతోటి గుణములతోటి స్వామిని మరిపింప చేస్తూ ఉంటుంది అనేటటువంటి విషయాన్ని చెప్పారు క్రిందటి శ్లోకంలోనే. అది ఎంతలా మరిపింప చేస్తుంది అనేటటువంటి విషయాన్ని ఈ 55వ శ్లోకంలో చెప్తున్నారు. తల్లి యొక్క విలాస చేష్టితములలో స్వామి ఈడుపడి ఉంటాడు అనేటటువంటి విషయాన్ని చెప్పినటువంటి భట్టర్ వారు ఎంతలా ఈడుపడి ఉంటాడు అంటే ఆయన తన మొత్తం స్వరూపంతో, రూపంతో, గుణంతో, వైభవంతో అన్నిటినీ ఉపయోగించి తల్లి అందించేటటువంటి లీలా చేష్టితములన్నిటినీ కూడా అనుభవిద్దామని సిద్ధపడినా కూడా అదంతా కూడా ఒక ఏకదేశం అయిపోతుంది. అంటే అది ఒక చిన్న సముద్రం ముందు ఒక నీటి బొట్టు ఎలా ఉంటుందో అంత చిన్నదైపోతుంది అనేటటువంటి విషయాన్ని అద్భుతంగా భట్టర్ వారు ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. అంటే స్వామి తనకున్నటువంటి సమర్థతనంతటినీ కూడా ఉపయోగించి తల్లి చూపించేటటువంటి ప్రేమను కానీ, ఆవిడ చూపించేటటువంటి విలాస చేష్టితములని కానీ అనుభవించాలని సిద్ధపడితే ఆయన సామర్థ్యం అంతా కూడా ఆ అనుభవానికి తక్కువైపోతుంది అనేటటువంటి విషయాన్ని 55వ శ్లోకంలో భట్టర్ వారు అద్భుతంగా అనుగ్రహిస్తున్నారు. ఆ విశేషాలన్నింటినీ కూడా సేవించేటటువంటి ప్రయత్నం చేద్దాం. విజయ్ గారు అన్మ్యూట్ చేసుకొని చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. దాసోహం తల్లి. దశ శతపాణి పాద వదనాక్షిముఖైః అఖిలైః అపి నిజవైశ్వ్యరూప్య విభవైః వైశ్వ అనురూప గుణైః అవతరణైః అతైశ్చ రసయన్ కిమితా కమలే క్వచన హి విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే. దశశతపాణిపాదవదనాక్షిముఖైరఖిలైః అపి నిజవైశ్వ్యరూప్య విభవైరనురూపగుణైః అవతరణైః అతైశ్చ రసయన్ కిమితా కమలే క్వచన హి విభ్రమభ్రమి ముఖే వినిమజ్జతి తే. కమలే అని ఇందులో సంబోధిస్తున్నారు తల్లిని. ఓ లక్ష్మి, కమలం నుండి పుట్టినటువంటి ఆవిడ, కమలంలో ఆసీనమైనటువంటి ఆవిడ కమలే ఓ లక్ష్మి అని చెప్తున్నారు. ఎదురుగుండా ఉండేటటువంటి రంగనాయకిని సేవిస్తూనే కమలే ఓ లక్ష్మి, కిమితా నీ ప్రియుడైనటువంటి ఆ స్వామి నిన్ను అనుభవించాలి, నువ్వు అందించేటటువంటి విలాస చేష్టితములన్నిటినీ, నీ రూప గుణములన్నిటినీ కూడా అనుభవించాలి అనేటటువంటి ఉద్దేశంతో నీ ప్రియుడు దశశతపాణిపాదవదనాక్షిముఖైః ఆయన కేవలం చతుర్భుజములు కలిగినటువంటి నారాయణుడిగా నువ్వు నీ వైభవాన్నంతటినీ కూడా అనుభవించాలని సిద్ధపడటం లేదమ్మా. ఎలా సిద్ధపడుతున్నాడు? దశశత వేలాది లెక్కలేనటువంటి పాణి శ్రీహస్తాలతోటి, పాద శ్రీచరణాలతోటి,
వదన ముఖ తిరుముఖాలతోటి, అక్షీ తిరునేత్రములతోటి, ముఖైహి మొదలైనటువంటివి కలిగినటువంటి రూపంతో, అఖిలైహి ఏ కొరత లేనటువంటి, అనురూప గుణైహి తగినటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి, నిజ తన యొక్క వైశ్వరూప్య విభవైహి అపి విశ్వరూప స్థితిలో లోని వైభవాలతో కూడా అంటున్నారు. స్వామి నేరుగా ఎలా ఉన్నాడో పరమపదంలో ఇప్పుడు మనం చెప్పుకున్నట్టుగా ఒక యువరాజుగా ఉండేటటువంటి స్థితినే కాకుండా ఆయన అనేకమైనటువంటి పెద్ద విశ్వరూపాన్ని స్వీకరించి తనకి ఉన్నటువంటి విభవాన్నంతటినీ కూడా వ్యాపించేటట్టుగా ఒక పెద్ద రూపాన్ని స్వీకరించి నీ వైభవాన్ని అనుభవించాలన్నా కూడా అది తక్కువైపోతుంది అనేటటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి భట్టర్ వారు, ఆయన రూపం ఎలా ఉంది? దశశత పాణిపాద వదనాక్షి ముఖైహి అఖిలైహి అనురూప గుణైహి నిజ వైశ్వరూప్య విభవైహి అపి విభవైహి అలా తీసుకున్నప్పటి ఆ రూపాన్ని వైశ్య రూపాన్ని తీసుకున్నప్పటికీ కూడా అంటున్నారు. ఆ రూపం ఎలాంటిది అంటే వేలాది శ్రీహస్తములు కలిగినటువంటి రూపము, వేలాది బాహువులు, వేలాది పాదములు, వేలాది ముఖములు, వేలాది నేత్రములు, వేలాది ఇతర అవయవములు దివ్యావయవములు కలిగినటువంటి, ఏ కొరత అఖిలైహి ఏ కొరత లేనటువంటి, అనురూపైహి అనేక కళ్యాణ గుణములు కలిగినటువంటి, వైశ్వరూప్య విభవైహి విశ్వరూప స్థితిలో కూడా నిన్ను సంపూర్ణంగా నువ్వు నీ వైభవాన్ని సంపూర్ణంగా అనుభవించలేకపోతున్నాడు అనేటటువంటివి చెప్తున్నారు. అంతేనా? కాదు, అతైహి వాటికంటే వేరైనటువంటి, అవతరణైశ్చ అవతారాలలో కూడా స్వామి ఎన్నో రూపాలు ఉంటాయి. స్వామికి అంతటా వ్యాపించేటటువంటి రూపంగా మనం ఒక్కొక్కసారి స్వామిని భావిస్తూ ఉంటాం. ఒక్కొక్కసారి పరమపదంలో ఉండేటటువంటి నాథుడిగా భావిస్తూ ఉంటాం. తర్వాత క్షీరాబ్దిలో ఉండేటటువంటి స్వామిగా భావిస్తూ ఉంటాం. ఒకటేమో అంతటినీ వ్యాపించేటటువంటి రూపం ఒకటైతే, ఒక చోట స్థిరంగా ఉండేటటువంటి రూపం మరొకటైతే, అలా కాకుండా ఈ లోకంలో ఉన్నటువంటి వారందరినీ ఉద్ధరించడానికి వచ్చినటువంటి అవతారములన్నీ అనేకమైనటువంటి అవతారములు. అలా విశ్వరూపాన్ని ధరించి ఉండేటటువంటి నీ వైభవాన్నంతటినీ కూడా వ్యాపించేటటువంటి విశ్వరూపంతో మాత్రమే కాకుండా, అవతరణైశ్చ నువ్వు అప్పుడప్పుడు అవతారాలు స్వీకరిస్తూ ఉంటావు కదా, ఆ అవతారాలతో కూడా రసయన్ ఆనందించేటటువంటి వాడై తవ నీ యొక్క విభ్రమి ముఖే విలాసాలనేటటువంటి సుడిగుండంలో వచన ఎక్కడో వినిమజ్జతి పూర్తిగా మునిగిపోయాడు సుమా అని చెప్తున్నారు. స్వామి అంత గొప్ప సామర్థ్యం కలిగినటువంటి వాడైనప్పటికీ కూడా తల్లి యొక్క వైభవం ముందు విలాసములనేటటువంటి సుడిగుండంలో వచన ఎక్కడో ఒకచోట వినిమజ్జతి పూర్తిగా మునిగిపోయాడు అని ఒక అందంగా చెప్తున్నారు. ఇది మనకి బాగా అర్థం అవ్వాలి అంటే, లక్ష్మీదేవి యొక్క సౌందర్యంలో స్వామి ఈడుపడి ఉన్నాడు. అలా ఈడుపడినటువంటి స్వామి ఆవిడ సౌందర్యాన్ని పరిపూర్ణంగా అనుభవించడానికి సిద్ధపడుతున్నాడు. కానీ ఏదో ఒక అవయవం యొక్క దివ్యావయవం యొక్క సౌందర్యానికే ఆయన పూర్తిగా వసుడైపోయాడు. అలా ఆయన మునిగిపోతున్నాడు. ఇక్కడ కేవలం రూపానికి సంబంధించినటువంటి విషయాన్నే మనం ఉదాహరణగా చెప్పుకుంటున్నాం. కానీ ఒకరి గురించి సంపూర్ణంగా తెలియాలంటే వారి స్వరూపాన్ని, రూపాన్ని, గుణములను, వైభవాన్ని, విభవాన్ని కూడా పూర్తిగా తెలుసుకోవాలి. ఇలా నాలుగిటిలో కూడా ఒక్కొక్క దాంట్లోనే ఆయన మునిగిపోతున్నాడు. ఆ ఒక్క కేటగిరీలో కూడా అందులో కూడా ఏదో ఒక దాంట్లోనే పరిపూర్ణంగా మునిగిపోతున్నాడే తప్ప అందులోంచి తేలి బయటకు వచ్చి ఇంకొక దాన్ని పరిపూర్ణంగా ఆవిడ వైభవాన్ని అనుభవించలేకపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని ఇందులో పూర్తిగా చెప్తున్నా. ఎంతలా ఈడుపడి ఉంటాడు స్వామి తల్లికి అంటే, ఆవిడ యొక్క వైభవం యొక్క అనుభవంలో పూర్తిగా వినిమజ్జతి
ఆ సుడిగుండం విలాసములనేటటువంటి సుడిగుండాలలో ఎప్పుడూ కూడా మునిగి తేలుతూ ఏదో ఒక దాంట్లోనే మునిగి తేలుతూ వచన విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతితే ఏదో ఒక దాంట్లోనే పూర్తిగా అలా నిమగ్నుడై ఉంటాడు అని చెప్తారు. ఇది సులభంగా మనకి అర్థం అవ్వాలి అంటే ఎన్నోసార్లు చెప్పుకునే ఉండుంటాము. కంబ రామాయణంలో కంబనాటాళ్వాన్ రామచంద్రుడి గురించి చెప్తూ ఒక పాసురాన్ని అనుగ్రహిస్తారు. ఏమిటి అంటే, విశ్వామిత్రుడు రామచంద్రుడిని లక్ష్మణస్వామిని తీసుకొని మిథిలా నగరానికి చేరినటువంటి సందర్భంలో వచ్చేటటువంటి ఘట్టం. మిథిలా నగరంలో విశ్వామిత్ర మహర్షి ముందు నడుస్తూ ఉంటే వెనకాల రామచంద్రుడు నడుస్తున్నాడు, రామచంద్రుడు వెంట లక్ష్మణస్వామి నడుస్తున్నాడు. ఆ ముని వెనకాల ఈ ముక్కు పచ్చలారన్నటువంటి ఈ రాకుమారులు నడుస్తూ ఉంటే మిథిలా నగర వాసులందరూ కూడా ఆ రామచంద్రుడిని చూస్తున్నారట. చూసినటువంటి వారందరూ కూడా ఏమంటున్నారు, తోల్ కండార్ తోళే కండార్, తాళ్ కండార్ తాళే కండార్. ఆ చూసినటువంటి మిథిలా నగర వాసులందరూ కూడా పరిపూర్ణంగా రాముణ్ణి సేవించలేదట. రాముని యొక్క పాదార విందములు చూసినటువంటి వారు రాముని యొక్క పాదార విందములు మాత్రమే చూడగలిగినటువంటి వారయ్యారంట. అంటే ఎవరి కన్నులైతే ముందు రాముని యొక్క పాదార విందములు చేరాయో వారి చూపు మిగిలినటువంటి అవయవం మీదకి వెళ్ళలేదు. రాముని యొక్క పాదార విందములు మాత్రమే వారి చూపుని కట్టి పడేశాయి అని చెప్తారు. తాళ్ కండార్ తాళే కండార్, ఆయన భుజములను చూసినటువంటి వారు ఆయన భుజములను మాత్రమే చూడగలిగినటువంటి వారయ్యారు. మిగిలినటువంటి అవయవములు ఎలా ఉంటాయి రాముడివి అంటే మేము చెప్పలేము. ఎలా అయితే లక్ష్మణస్వామి సీతాదేవి యొక్క ఆభరణములన్నిటినీ కూడా అక్కడ చూపిస్తూ ఉంటే రాముని యొక్క కన్నులు పాపం దుఃఖంతో అవి మసకపారిపోయాయి. ఎదురుగుండా సీతాదేవి యొక్క ఆభరణములు కనిపిస్తూ ఉంటే సుగ్రీవుడు ఒక పైనుండి ఒక ఆవిడ ఇలా తన నగలన్నిటినీ కూడా ఒక వస్త్రంలో మూట కట్టి విసిరేసింది, అది మాకు దొరికాయి అని చెప్పేటటువంటి సందర్భంలో ఆ మాట వినగానే రామచంద్రుడికి కళ్ళల్లో నీళ్లు తిరిగి ఎదురుగుండా ఉన్నటువంటి ఆభరణములేవి సరిగ్గా గుర్తించలేకపోతుంటే పక్కన ఉన్నటువంటి లక్ష్మణుడితో పిలిచి, లక్ష్మణ ఇవి సీతవేమో కొంచెం గుర్తించు అని అడిగితే, అన్నా నాకు మిగిలినటువంటి ఆభరణములేమి తెలియవు, కానీ అదిగో ఆ నూపురములు ఏవైతే ఉన్నాయో అవి మాత్రం సీతాదేవివే. ఎప్పుడూ కూడా లక్ష్మణస్వామి అంటే లక్ష్మణస్వామి ఎప్పుడూ కూడా ఆ సీతాదేవి యొక్క పాదార విందములను మాత్రమే సేవించగలిగినటువంటి అయి ఉన్నాడే తప్ప ఆవిడ పాదముల పైనుండి ఉండేటటువంటి దివ్యమంగళ విగ్రహాన్ని ఎప్పుడూ కూడా కన్నెత్తి కూడా చూడనటువంటి గొప్ప నిష్ట కలిగినటువంటి వాడు. అలాంటి లక్ష్మణస్వామి ఎలా అయితే ఆ నూపురములు మాత్రం సీతాదేవి అని నేను గుర్తించగలుగుతున్నాను, మిగిలినటువంటి ఆభరణములు నాకు తెలియదు అని ఎలా అయితే చెప్పాడో, ఈ మిథిలా నగర వాసులందరూ కూడా ఎవరైతే ఆ రామచంద్రుడి భుజములు ఎవరైతే చూశారో కేవలం భుజాలను మాత్రమే చూడగలిగినటువంటి వారయ్యారట. పాదములను ఎవరైతే చూశారో పాదాల యొక్క సౌందర్యంలోనే మునిగి తేలుతున్నారే తప్ప వేరొక దివ్యావయవం యొక్క సౌందర్యాన్ని చూడలేకపోయారు అని కంబనాటాళ్వాన్ రాముని యొక్క వైభవాన్ని చెప్తే, కొంచెం ముందుకు వెళితే రామచంద్రుడు శివధనస్సును విరుస్తాడు. ఆ రామచంద్రుడు శివధనస్సును విరిచిన తర్వాత రాముడు సీతాదేవి పరిణయం జరిగేటటువంటి సందర్భంలో అటు జనకు మిథిలా నగర వాసులందరూ కూడా సీతాదేవి వైపు ఉన్నారు, అయోధ్య నగర వాసులందరూ కూడా రామచంద్రుడి వైపు ఉన్నారు. వారిద్దరూ వాదనలు చేసుకుంటున్నారు. అయోధ్య నగర వాసులందరూ కూడా సీతాదేవి వెనకాల ఉన్నటువంటి మిథిలా నగర వాసులందరినీ గురించి అంటున్నారట, మా రాముడి సౌందర్యం చూడాలి అంటే సీతాదేవికి 1000 కన్నులు అవసరము అని అంటున్నారట అయోధ్య నగర వాసులందరూ. దానికి మిథిలా నగర వాసులు అంటారట, అవును, మీ రాముని యొక్క సౌందర్యాన్ని చూడాలి అంటే మా సీతాదేవికి 1000 కన్నులు అవసరం, అది మేము ఒప్పుకుంటాము. కానీ మా సీతాదేవి యొక్క అవయవం, ఒక్క దివ్యావయవం యొక్క సౌందర్యాన్ని పరిపూర్ణంగా రాముడు అనుభవించాలి అంటే ఆయనకి 1000 కన్నులు అవసరము అనేటటువంటి విషయాన్ని మిథిలా నగర వాసులు చెప్తున్నారట. అంటే రామచంద్రుణ్ణి పరిపూర్ణంగా సేవించాలి, 1000 కన్నులు ఉంటే రామచంద్రుణ్ణి పరిపూర్ణంగా మేము సేవించగలమేమో, కానీ మా సీతాదేవి యొక్క సౌందర్యాన్ని మీరు అనుభవించాలి అంటే, ఒక దివ్యావయం యొక్క సౌందర్యాన్ని అనుభవించాలి అంటే రామచంద్రుడికి 1000 కన్నులు అవసరము అంటే, అలా ఇక్కడ కూడా
స్వామి ఎన్నో తన విశ్వరూపాన్నంతటినీ కూడా ఆయన ప్రదర్శించినప్పటికీ కూడా ఆవిడ యొక్క విలాస చేష్టితములలో ఏదో ఒక విలాస చేష్టితము అనేటటువంటి సుడిగుండంలో ఎక్కడో వినిమజ్జతి, పూర్తిగా మునిగిపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. హే కమలే, ఓ రంగనాయకి, తవ కిమిత, నీ వల్లభుడైనటువంటి స్వామి దశశత పాణిపాద వదనాక్షిముఖై, వేదం స్వామిని సహస్రశీర్ష పురుష, సహస్రాక్ష, సహస్రపాత్ అని సంభావిస్తుంది. అలా సహస్రశీర్ష పురుష, అనేక శిరస్సులు కలిగినటువంటి స్వామి, అలా తన విశ్వరూపాన్నంతటినీ సహస్రాక్ష, అనేక కన్నులు కలిగినటువంటి స్వామి అని వేదం సంబోధించినట్టుగా ఆయన విశ్వరూపాన్నంతటినీ కూడా పరిగ్రహించినప్పటికీ కూడా ఆ లక్ష్మీదేవి యొక్క వైభవాన్ని, విలాసాలనే పరిపూర్ణంగా అనుభవించలేకపోతున్నాడు. సహస్రబాహూదర వక్త్రనేత్రం, వేలాది బాహువులు, వేలాది ఉదరములు, వేలాది వక్త్రములు, ముఖములను, వేలాది నేత్రములు కలిగినటువంటి వాడు. అలా తాను పూర్తిగా విశ్వరూపాన్ని తీసుకున్నా కూడా ఆమెని పరిపూర్ణంగా అనుభవించలేడు. దశశత పాణిపాద వదనాక్షిముఖై, కేవలం రూపంలోనే సామ్యమా? ఒక మనిషి అవతల వ్యక్తి యొక్క ఆ వైభవాన్ని మనం అనుభవించాలి అంటే అనురూపమైనటువంటి గుణములు కూడా కావాలి. ఆ గుణములు కూడా లోటు లేనటువంటి గుణములు కావాలి. అందుకే అనురూప గుణై, నీకు తగినటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు స్వామి. కేవలం దశశత పాణిపాద వదనాక్షిముఖై అని రూపంలోనే పెద్దతనం కాదు, గుణాలలో కూడా కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు, ఎటువంటి దోషములు లేనటువంటి వాడు. అలా పరిపూర్ణమైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి ఆ స్వామి నిన్ను పూర్తిగా, నీ విలాసాలను పూర్తిగా అనుభవించలేకపోతున్నాడు అని చెప్పడం కోసం అనురూప గుణై, ఆ రూపానికి తగ్గినట్టుగానే అనేక గుణములు, కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు అంటున్నారు. అఖిలై నిజ వైశ్వరూప్య విభవైరపి, తన విశ్వరూప అతిశయాలన్నిటితో కూడా విభవైరపి, అన్నిటితో కలిపి నిన్ను నీ విలాసాలను అనుభవించిన అది క్వచన విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతే, మహాసముద్రంలో ఒక చిన్న కణంలా నీ విలాస చేసితాలనేటటువంటి సుడిగుండంలో ఒక చోట ఆయన మునిగి తేలుతున్నాడమ్మా అని చెప్తున్నారు. కేవలం రూపాలతోనే, ఆ వైశ్వరూపంతోనే, విశ్వరూపంతోనేనా కాదు, అతైశ్చ అవతరణైశ్చ, పరమపదంలో ఉండేటటువంటి నాథుడు విశ్వాన్నంతటినీ కూడా వ్యాపించినటువంటి ఆ స్వామి రూప గుణాలు విభవంతో కాకుండా అవతారాలు కూడా స్వీకరించి, ఎన్నో అవతారాలు స్వీకరించి ఈ లోకానికి వస్తున్నాడు కదా, అవన్నిటితో కలిపి కూడా, అంటే ఒక్కొక్కసారి వామనుడిగా వచ్చాడు, వామనుడిగా వచ్చి ఊరుకున్నాడా స్వామి? త్రివిక్రముడై ఒక పాదంతో లీలా విభూతిని, మరొక పాదంతో పైనున్నటువంటి లోకాలన్నిటినీ కూడా కొలిచినటువంటి వాడయ్యాడు కదా. అలాంటి పెద్ద పెద్ద అవతారాలు స్వీకరించినప్పటికీ కూడా మహావరాహంగా వచ్చాడు కదా, పెద్ద మత్స్యంగా కూడా వచ్చాడు కదా, గొప్ప రూపమైన అజగర్ సౌందర్య అతిశయం కలిగినటువంటి నృసింహస్వామిగా వచ్చాడు కదా. ఈ అవతారములలో ఆయనకున్నటువంటి ఆ వైభవాన్నంతటితో కూడా కలిపిన తే క్వచన విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతే, నీ వైభవం ముందు ఆయన ఒక చిన్న ఆ సుడిగుండంలో చిక్కుకున్నటువంటి వాడు అవుతున్నాడు. మహాసముద్రం లాంటి నీ వైభవంలో ఒక చిన్న కణంలా నీ విలాస చేష్టితాలనేటటువంటి సుడిగుండంలో ఒక చోటన మునిగిపోతున్నాడు. వినిమజ్జతి, మునిగిపోతున్నాడు సుమా అంటున్నారు. ఆ అవతరణములు కూడా ఎలాంటివి అంటే స్వామి ఆయనే చెప్పుకున్నాడు, బహూని మే వ్యతీతాని జన్మాని, మనకెలా అయితే అనేక వేల జన్మలు ఉంటాయో ఆయనకి కూడా అలాంటి అనేకమైనటువంటి అవతారాలు స్వీకరించాడు స్వామి. మనం ముఖ్యంగా చెప్పుకోవాలంటే దశావతారాల గురించి చెప్పుకుంటాం. అంతకన్నా కొంచెం ఎక్కువగా తెలుసుకోవాలంటే భాగవత పురాణంలో
ఆ వ్యాస మహర్షి అందించినటువంటి ఒక 24 అవతారాల గురించి మనకు తెలుసు. కానీ నిజానికి స్వామి బహూని మే వ్యతీతాని జన్మాని అనేకమైనటువంటి అవతారములు స్వీకరించాడు. ఆ అవతారములన్నిటినీ కూడా కలిపి ఆ తల్లి యొక్క వైభవాన్ని అనుభవించాలని సిద్ధపడిన విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతి. ఆ స్వామికుండ తల్లి యొక్క వైభవము అనే విలాసం అనేటటువంటి సుడిగుండంలో రసప్రవాహంలో మునిగిపోతుంది, ఒక చోట మునిగిపోతుంది. విభ్రమము అంటే విలాసము, భ్రమిముఖే ఆ విభ్రమములు అనే విలాసముల లీలా విలాసములు అనేటటువంటి ఆ రసప్రవాహంలో వినిమజ్జతి, ఒక చోట వినిమజ్జతి మునిగిపోతున్నాడు. నిమజ్జతి అనట్లేదు, భట్టర్ వారు చాలా అందంగా ప్రయోగిస్తున్నారు ఈ మాటని. నిమజ్జతి అంటే మునిగిపోవడం, వినిమజ్జతి ఆ వి అనేటటువంటి ఉపసర్గ ఏం తెలియచేస్తుంది అంటే లోతుగా మునిగిపోతున్నాడు, మళ్ళీ పైకి తేలలేనట్టుగా మునిగిపోతున్నాడు. మనమందరం సంసారే వినిమజ్జతి, మనమందరం కూడా సంసారంలో పూర్తిగా మునిగిపోతూ ఉంటే స్వామి ఏమో ఆ తల్లి యొక్క విలాస చేష్టితములలో మునిగిపోతున్నాడు అని అందంగా తెలియచేస్తున్నారు. దశశతపాణిపాద వదనాక్షిముఖైరఖిలైః అపి నిజ వైశ్యరూప్య విభవైః అనురూపగుణైః అవతరణైః అతైశ్చరసయన్ కిమితా కమలే వచనహి భ్రమిముఖే వినిమజ్జతి. తే అనేటే కమిత అని అంటారు. అవతరణైః అతైశ్చరసయన్ కమితా కమలే. కమిత అనే ప్రియుడు అనేటటువంటి, కమిత అంటే నీ ప్రియుడు అనేటటువంటి మాట. ఎందుకు ఇలా అంతలా ఆయన వినిమజ్జతే మునిగిపోతున్నాడు అంటే కమిత, ఆయన నీ ప్రియుడు కాబట్టి, నీ పట్ల ప్రేమ ఉన్నటువంటి వాడు కాబట్టి కమిత కమలే అని అందంగా ఈ శ్లోకంలో మనకు తెలియచేస్తున్నారు. క్వచన అంటే ఎక్కడో ఒక చోట, అలాంటి నీ విలాసములు అనేటటువంటి రసప్రవాహంలో క్వచన ఎక్కడో ఒక చోట వినిమజ్జతి పూర్తిగా మునిగిపోతున్నాడు కదా అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. మనకి ఇదే విషయాన్ని 3వ శ్లోకంలోనో 4వ శ్లోకంలో భట్టర్ వారు ఆల్రెడీ చెప్పే ఉన్నారు. దాన్ని ఇక్కడ విశదంగా మనకి అనుగ్రహిస్తున్నారు. 3వ 4వ శ్లోకంలో తల్లి యొక్క వైభవం పరిపూర్ణంగా తెలుసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. భోగోపోద్ఘాత కేళీచుళకిత భగవద్వైశ్యరూప్యానుభావ, భగవంతుడు వైశ్వరూప్యానుభావ విశ్వరూపాన్ని స్వీకరించి అనుభవించినప్పటికీ కూడా భోగోపోద్ఘాత కేళీచుళకిత ఆ భోగానుభవం అంతా కూడా పిడిసిలి పట్టినట్టు అయిపోతుంది. అంటే అంత గొప్ప రూపాన్ని, అంత గొప్ప సమర్థతను కలిగినటువంటి స్వామి ఆవిడ అందించేటటువంటి భోగములన్నిటినీ అనుభవించాలని సిద్ధపడితే ఆయన సమర్థత అంతా కూడా ఒక చిన్న పుడిసిలైపోతుంది అనేటటువంటి విషయాన్ని 4వ శ్లోకంలో భట్టర్ వారు మనకి ఆల్రెడీ తెలియచేసి ఉన్నారు. దాన్ని ఇక్కడ విశదంగా మనకి పూర్తిగా అనుగ్రహిస్తున్నారు. స్వామి ఆయన విశ్వరూపాన్ని ధరించి తల్లి యొక్క వైభవాన్ని అనుభవించాలని ప్రయత్నించినా అది తక్కువైపోతుంది. కేవలం విశ్వరూపమే కాదు, అవతరణైః అతైశ్చ మిగిలినటువంటి అవతారములను స్వీకరించి ఆవిడ అందించేటటువంటి ఆ విభవాలన్నిటినీ ఆ లీలా విలాసాలన్నిటినీ కూడా సేవించాలని అనుభవించాలని సిద్ధపడినా అవన్నీ తక్కువైపోతాయి అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. భట్టర్ వారు ఇలా చెప్పడానికి ఏది ప్రేరణ అయి ఉంటుంది అంటే యామునాచార్యులు వారు అనుగ్రహించినటువంటి ఒక అందమైనటువంటి శ్లోకం. అపూర్వ నానారసభావ నిర్భర ప్రబుద్ధయా ముగ్ధ విదగ్ధ లీలయా క్షణానువక్షిప్త పరాదికాలయ ప్రహర్షయంతం మహిషీం మహాభుజం. అపూర్వ నానారసభావ నిర్భర ప్రబుద్ధయా ముగ్ధ విదగ్ధ లీలయా. తల్లి అందించేటటువంటి ఆ లీలానుభవం అంతా, భోగానుభవం ఎలా ఉంటుంది అంటే అపూర్వ ఇంతకుముందు
ప్రతి క్షణానికి మరిపించేటట్టుగా ఉంటుంది. ప్రతి క్షణం ఇంతకుముందు పరిచయం లేనట్టుగా క్రొత్తగా ఉండేటటువంటి ఒక అపూర్వమైనటువంటి అనుభవం. నానా రసభావ నిర్భర, అధికమైనటువంటి రసాలతోటి భావాలతోటి నిండి ఉండేటటువంటి ఆ లీలానుభవము, భోగానుభవము అంటున్నారు. ప్రబుద్ధయ, ఆ భోగానుభవము కూడా ఎలా ఉంటుంది? ప్రబుద్ధయ, ఒక గొలుసుకి ఎలా అయితే శృంఖణములు ఎలా అయితే ఒకదానికొకటి శృంఖణములు ఎలా అయితే ఒకదానికొకటి పెనవేసుకొని ఉంటాయో, ఆ లీలానుభవములు కూడా ఒకదాని తర్వాత ఒకటి అయిపోతూ ఉంటే మరొకటి వచ్చి చేరేటట్టుగా ఉంటుంది ఆ భోగానుభవము. అపూర్వ నానా రసభావ నిర్భర ప్రబుద్ధయ ముగ్ధ విదగ్ధలీలయా, ముగ్ధ విదగ్ధలీలయా, ఆయా దశలకి అనుగుణంగా ముగ్ధంగా అంటే అందంగా, విదగ్ధంగా చతురంగా ఉండేటటువంటి లీలానుభవాలన్నిటినీ కూడా అనుభవింపచేస్తుంటే స్వామికి ఎలా ఉంటుంది? క్షణానువత్ క్షిప్త పరాధికాలయ, పరాది కాలములన్నీ కూడా క్షణానువత్, పరకాలము పరార్థి కాలము అంటే బ్రహ్మదేవుని యొక్క ఆయుష్తో ఉండేటటువంటి కాలాలనంతటినీ కూడా పరాది కాలము అని, అంటే అంత గొప్ప టైంని యుగాలను మించి పెద్దగా ఉండేటటువంటి కాల పరిమితిని అంతటినీ కూడా పరాది కాలము అంటారు. అంత పరాది కాలము కూడా స్వామికి ఎలా ఉంటుంది? క్షణానువత్, ఏదో ఒక్క క్షణంలో గడిచిపోయిందా అన్నట్టుగా ఉంటుందట. ఆవిడ అందించేటటువంటి ఆ లీలలన్నిటినీ కూడా అనుభవిస్తున్నటువంటి స్వామికి ఆ ఎలా ప్రహర్షయంతం మహిషీం మహాభుజం, ఆయన భుజాలతోటి తల్లిని ఆలింగనం చేసుకున్నటువంటి సందర్భంలో ఆ తల్లి అందించేటటువంటి ఆ లీలానుభవం అంతా కూడా క్షణానువత్ క్షిప్త పరాధికాలయ, ఒక్క క్షణంలో ఒక భాగంలా ఉంటుంది ఆ పరకాలము పరార్థి కాలము అని చెప్తారు. బ్రహ్మ యొక్క ఆయుష్ కాలము పరకాలము అంటారు. బ్రహ్మ యొక్క ఆయుష్ ఎంతో అంత సమయం కూడా తల్లి స్వామికి క్షణానువత్, ఒక క్షణంలో ఒక భాగము, క్షణానువత్ క్షిప్త, క్షణంలో ఒక భాగంలో చేరిపోయి ఉంటుందట. పరార్థము అంటే ఆ బ్రహ్మ ఆయుష్లో సగభాగము. అలాంటి గొప్ప కాలం అంటే ఇష్టమైనటువంటి వారు పక్కన ఉంటాయో టైమే తెలియలేదు. మనకు కావాల్సినటువంటి బంధువులు వస్తేనే వారితో మనం హాయిగా కొద్దిసేపు కూర్చొని కబుర్లు చెప్పుకుంటూ ఉంటే 3 గంటలు, మన ఆదివారం వస్తే గోష్ఠిలో మనం అందరం హాయిగా గుణానుభవం చేస్తూ ఉంటే 2 గంటలు కూడా మనకి తెలియలేదు, సమయం తెలియలేదు అని మనం ఎలా అయితే భావిస్తూ ఉంటామో, తల్లి అందించేటటువంటి ఆ అనుభవాన్ని అంతటినీ కూడా స్వామి అనుభవిస్తూ క్షణానువత్ క్షిప్త పరాధికాలయ ప్రహర్షయంతం మహిషీం మహాభుజం, పెద్ద భుజములతోటి స్వామి ఆ తల్లిని ఆలింగనం చేసుకున్నప్పుడు మహిషీం ప్రహర్షయంతం, ఆనందింపచేస్తుంది తల్లి. ఆ సందర్భంలో ఆ స్వామికి ఆ కాలం యొక్క ప్రభావమే తెలియదు అనేటటువంటి విషయాన్ని అందంగా తెలియచేస్తారు. అక్కడ యామునాచార్యుల వారు స్తోత్రరత్నంలో దాన్నే మనసులో ఉంచుకొని ఇక్కడ భట్టర్ వారు దశశతపాణిపాద వదనాక్షిముఖైరఖిలైః అపి నిజ వైశ్యరూప్య విభవైరనురూపగుణైః అవతరణైః అతైశ్చ రసయన్ కమితా కమలే క్వచన హి విభ్రమ భ్రమిముఖే వినిమజ్జతి తే అనేటటువంటి ఈ శ్లోకంలో మనకి తెలియజేస్తున్నారు. ఇంకా ఏది వీరికి అయ్యుంటుంది అంటే, ప్రేరణ అయ్యుంటుంది అంటే కురత్తాళ్వాన్ అనుగ్రహించినటువంటి ఒక శ్లోకంలో కూడా ఈ విధంగానే చెప్తారు. దేవి త్వన్మహిమావధిర్న హరిణా నాపిత్వయా జ్ఞాయతే యద్యప్యేవ మధాపి నైవ యువయోః సర్వజ్ఞతా హీయతే యన్నాస్త్యైవ తదజ్ఞతామనుగుణాం సర్వజ్ఞతాయా విదుః వ్యోమాంభోజమిదంతయా కిల విధన్ భ్రాంతోయమిత్యుచ్యతే. శ్రీస్తవంలో 8వ శ్లోకంలో దేవి త్వన్మహిమావధిర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే, తల్లి నీ మహిమ యొక్క అవధిని సాక్షాత్తుగా
హరికి తెలియదు, శ్రీమన్నారాయణుడికి తెలియదు. నాపి త్వయా జ్ఞాయతే, నీకు కూడా తెలియదు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. అయ్యో, మరి వారికి తెలియదు అంటే వారికి సర్వజ్ఞత్వము అనేటటువంటి ఒక గుణం ఉంటుంది కదా, ఒక స్వభావం ఉంటుంది, ధర్మం ఉంటుంది కదా, దానికి లోపం ఏర్పడుతుందా అంటే తెలియనటువంటి దానిని తెలియదు అని చెప్పటమే కదా సర్వజ్ఞత్వము. ఆకాశానికి హద్దు ఎక్కడ ఉంటుంది, లేకపోతే వ్యోమాంభోజము ఉంటుంది అనేటటువంటి, ఆకాశంలో ఒక తామర పుష్పం పూస్తుంది అని చెప్పినటువంటి వాడు గొప్పవాడా? అలా పూయదు, అలా జరగదు అనేటటువంటి చెప్పినటువంటి వాడికి నిజంగా జ్ఞానం ఉందా అంటే అలాంటిది జరగదు అని చెప్పినటువంటి వాడికే కదా జ్ఞానం ఉంది. నిజంగా ఆకాశంలో పుష్పం పూస్తుంది అంటే భ్రాంతోయమిత్యుచ్యతే, భ్రాంతి కలిగినటువంటి వాడు అని కదా లోకంలో అంటారు. అలా తెలియనటువంటి దానిని తెలియదు అని చెప్పడమే సర్వజ్ఞత్వము అనేటటువంటి విషయాన్ని చెప్తూ, దేవిత్వన్మహిమావధిర్న హరిణా నాపి త్వయా జ్ఞాయతే, తల్లి యొక్క వైభవాన్ని సాక్షాత్తుగా శ్రీమన్నారాయణుడు ఆ తల్లి నీకు మీ ఇద్దరికీ కూడా నువ్వు కూడా నీ వైభవం యొక్క హద్దేమిటో చెప్పలేవు. అంతేకాకుండా నీ పతి అయినటువంటి శ్రీమన్నారాయణుడు హరి కూడా నీ వైభవాన్ని పూర్తిగా చెప్పలేడు, అవధిని, ఆ వైభవానికి ఉండేటటువంటి అవధిని పూర్తిగా చెప్పలేడు అనేటటువంటి విషయాన్ని కూరత్తాళ్వాన్ కూడా అనుగ్రహిస్తారు. అంతేకాకుండా యామునాచార్యులు వారు అనుగ్రహించినటువంటి కాంతా చతుశ్లోకిలో కూడా యస్యాస్తే మహిమానమాత్మనైవ త్వద్వల్లభోపి ప్రభుః నాలం మాతుమియత్తయా నిరవధిం నిత్యానుకూలం స్వతః. యస్యాస్తే, తల్లిని వైభవం ఏదైతే ఉందో ఆ వైభవం యొక్క మహిమను మహిమానమాత్మన, తన మహిమను ఎలా అయితే తాను తెలుసుకోలేనటువంటి ఆ సర్వేశ్వరుడు ఇవ త్వద్వల్లభోపి ప్రభుః, నీ ప్రియుడైనటువంటి జగత్తంతటికీ కూడా ప్రభు అయినటువంటి ఆ సర్వేశ్వరుడు నాలం మాతుమియత్తయా, ఇటువంటిది నీ మహిమ అని దానిని పరిచ్ఛేదించి చెప్పడానికి ఆయనకి కూడా సాధ్యం కాదు అనేటటువంటి విషయాన్ని మనకి యామునాచార్యుల వారు చతుశ్లోకిలో కూడా మనకి అనుగ్రహిస్తారు. ఆవిడ యొక్క మహిమ ఇంతటిది అనేటటువంటి విషయము తెలియచేయడం చాలా 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 కష్టము. ఆవిడ రూపాన్ని, ఆవిడ గుణములను, ఆవిడ స్వరూపాన్ని, స్వరూప గుణములన్నిటినీ కూడా పరిచ్ఛేదించి చెప్పడం స్వామికి కూడా సాధ్యం కాదు. ఎందుకు సాధ్యం కాదు అంటే ఆవిడ స్వరూపము స్వామి కన్నా గొప్పదే, ఆవిడ రూపము స్వామి కన్నా గొప్పదే, ఆవిడ గుణములు స్వామి కన్నా కూడా గొప్పదే అనేటటువంటి విషయాన్ని అందులో ఆ వ్యాఖ్యానంలో చాలా అందంగా చెప్తారు. ఆ స్వరూపం స్వామి కన్నా కూడా గొప్పది అని తెలియచేయడానికి ఒక చిన్న ఉదాహరణ కూడా చెప్తారు. స్వామిని విడిచిపెట్టి తల్లి కొన్ని రోజులైనా జీవించగలదేమో, కానీ స్వామి పిరాటిని తల్లిని విడిచిపెట్టి ఒక క్షణం కూడా జీవించలేదు. చిరం జీవతి వైదేహీ యది మాసం ధరిష్యతి న జీవేయం క్షణమపి వినాతాం అసితే క్షణాం, రామచంద్రుడు చెప్పినటువంటి మాట. విదేహి రాజు యొక్క కుమార్తె అయినటువంటి సీతాదేవి యది మాసం ధరిష్యతి, మాసం రోజులైనా నన్ను విడిచి ఇంకా ఉండగలదేమో, నా జాడ తెలిసిన తర్వాత మాసం రోజులు ధరించి ఉండగలను అంటోంది. న జీవేయం క్షణమపి వినాతామసితే క్షణ, నేను మాత్రం ఆమెను విడిచిపెట్టి ఇంకా క్షణం కాలం కూడా నేను ఉండలేను అని చెప్పడంలో స్వారస్యం ఏమిటంటే నిన్ను విడిచే క్షణం కూడా జీవించలేను అని స్వామే చెప్తున్నాడు. కాబట్టి ఆవిడ స్వరూపం ఎంత ఇష్టమో చూడండి. స్వామిని విడిచిపెట్టి తల్లి ఆయన స్వరూపాన్ని విడిచిపెట్టి ఏమిడో ఒక మాసకాలమైనా ఉండగలదు అని చెప్పినప్పుడు నిన్ను విడిచిపెట్టి నేను క్షణమైనా ఉండలేను అంటే ఆ అవతల వ్యక్తి యొక్క వైభవం అనేటటువంటిది తెలుస్తుంది. అలా స్వరూపంలో ఆయనని ప్రాణాన్ని ధరించేటట్టుగా చేసేటటువంటి స్వరూపం ఏమిటిది? తల్లికేమో స్వామి ఆవిడ ప్రాణాలను ధరింపచేసి ఉండేటట్టుగా చేసేటటువంటి వాడు ఈయన. అయినప్పటికీ కూడా ఆవిడంటోంది నేను స్వామిని విడిచిపెట్టి ఒక మాసం రోజులు, ఇంకా మాసం కన్నా ఎక్కువ జీవించలేను, మాసం రోజులు ఎలాగో అలాగా
నేను ఆయన యొక్క విశ్లేషాన్ని భరించగలను అని తల్లి చెప్తుంటే స్వామి అంటున్నాడు, నజీవేయం క్షణమపి వినా తామసితే క్షణ, ఒక్క క్షణం కూడా నేను ఆవిడని విడిచిపెట్టి ఉండలేను అని చెప్పడం ద్వారా ఆవిడ స్వరూపం స్వామి కన్నా కూడా గొప్పది అని తెలుస్తోంది. మరి రూపం కూడా స్వామి కన్నా తల్లి యొక్క రూపం గొప్పది. తుల్యశీలవయో వృత్తాం తుల్యాభిజన లక్షణాం రాఘవోర్హతి వైదేహీం తం చేయమసితే క్షణ. అన్నిటిలో సమానమైనప్పటికీ కూడా శీలములో, వయస్సులో, వృత్తములో, అభిజన లక్షణంలో అన్నిటిలో సమానంగా ఉన్నప్పటికీ కూడా రాఘవుడు తోటి వైదేహి అన్నిటిలో సమానంగా ఉన్నప్పటికీ కూడా హనుమ చివరిలో తం చేయం అసితే క్షణ అనేటటువంటి ఒక మాటను ప్రయోగించడం ద్వారా స్వామి సౌందర్యం కన్నా కూడా ఈవిడ సౌందర్యం ఒక దాంట్లో ఎక్కువ. ఆ రామచంద్రుడి కన్నులలో కనిపించేటటువంటి సౌందర్యము సీతాదేవి కన్నులలో కనిపించేటటువంటి సౌందర్యం ముందు తక్కువైపోతుంది అనేటటువంటి విషయాన్ని అందంగా అక్కడ హనుమ తెలియచేస్తాడు. కాబట్టి రూపంలో కూడా స్వామి కన్నా కూడా గొప్ప సౌందర్యవతి ఈవిడ అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఇక గుణాలలో గొప్పతనం ఎవరిది గొప్పతనం అండి అంటే ఇక్కడ భట్టర్ వారే మాధర్మైదిని త్వయి తదైవార్థాపరాధస్త్వయా రక్ష్యంత్యా పవనాత్మజాత్ లఘుతరా రామస్య గోష్ఠీకృత అనేటటువంటి శ్లోకంలో ఆయన క్షమాగుణం కన్నా కూడా తల్లి యొక్క క్షమాగుణం చాలా గొప్పది అని ఆల్రెడీ మనకి భట్టర్ వారు అనుగ్రహించారు. కాబట్టి గుణాలలో కూడా తల్లి గుణములే గొప్పవి. అలా స్వామి పరిపూర్ణంగా ఆవిడ్ని మహిమను తెలుసుకోవాలి అని ప్రయత్నించినా కూడా వల్లభుడైనటువంటి నీ ప్రియుడు, నీ కాంతుడు నీ మహిమను పూర్తిగా తెలుసుకుందామని ప్రయత్నించినా కూడా నాలమ్మాతుమియత్తయా నిరవధిం, ఆ అవధిని పూర్తిగా తెలుసుకోలేడమ్మా అంటున్నారు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నారు. ఆత్మన ఇవా, ఎలా అంటే ఆయన గురించి ఆయన ఎలా అయితే పరిపూర్ణంగా తెలుసుకోలేడో అలాగా పరమాత్మ యొక్క స్వరూప రూప గుణ వైభవాలని పరిపూర్ణంగా ఎవ్వరూ కూడా తెలుసుకోలేరు. వేదము స్వామి యొక్క ఆనందం అనేటటువంటి గుణాన్ని లెక్క కట్టుదామని ప్రయత్నించి యతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహా ఆనందం బ్రహ్మణో విద్వాన్ నభిభేతి కుతశ్చన అని వెనుదిరిగింది. ఆనందాన్ని లెక్క కట్టాలని ప్రయత్నించినా కట్టలేక వెనక్కు ఎలా అయితే వచ్చేసిందో అలా స్వామి యొక్క వైభవాన్ని ఎలా అయితే సామాన్యులెవరూ కూడా ఇంతటి వైభవము అనేది ఎలా అయితే తెలుసుకోలేకపోతున్నారో ఆయనే కాదు, మనమే కాదు, వేదములే కాదు, ఆయన వైభవాన్ని ఆయన కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేనటువంటి వాడు. ఆళ్వార్లు అంటారు, నీ వైభవం నీకు కూడా పరిపూర్ణంగా తెలియనటువంటి వాడివయ్యా అనేటటువంటి ఒక పాసుర ఖండాన్ని మనకు అనుగ్రహిస్తారు. కాబట్టి అలా ఆయన వైభవాన్ని ఆయన ఎలా అయితే నువ్వే పరిపూర్ణంగా తెలుసుకోలేవో అలా శ్రీదేవి వైభవాన్ని కూడా నాలమ్మాతు నియత్తయా నిరవధిం ఇలాంటిది అని పరిచ్ఛేదించి చెప్పడానికి వీలు లేనటువంటిది. అక్కడ ఉదాహరణగా ఆత్మనైవా, ఎలా అయితే నీ వైభవాన్ని నువ్వు ఎలా అయితే సర్వజ్ఞుడమైనటువంటి నువ్వు ఎలా అయితే తెలుసుకోలేకపోతున్నావో అలా తల్లి యొక్క వైభవాన్ని కూడా పరిపూర్ణంగా తెలుసుకోలేకపోతున్నాము అంటున్నారు. ఎలాంటిది ఆవిడ ఎలా ఉంటుంది అంటే ఆ అవధి ఎలా ఉంటుంది అంటే ఎప్పొజుదుం నాళ్ తింగళ్ ఆండూజి దోరుం అప్పొజుదై కప్పొజుదు ఎన్నారావముదే. ఆళ్వార్లు పెరుమాళ్ల విషయంలో రోజులు, వారాలు, సంవత్సరాలు, కల్పాలు గడిచినా ఎప్పటికప్పుడు కొత్తగా అతృప్తామృతంగా తోచేటటువంటి వాడు అని స్వామి విషయంలో ఎలా అయితే మిగిలినటువంటి వారందరూ కూడా భావన చేస్తూ ఉంటారో అలా తల్లి విషయంలో స్వామి కూడా ఎలా ఎలా ఉంటాడు అంటే అపూర్వనానా రసభావ నిర్భర ప్రబుద్ధయా ముగ్ధ విదగ్ధలీలయా క్షణానువక్షిప్త పరాధికాలయా ప్రహర్షయంతం మహిషీ మహాభుజం. మనమందరమేమో
ఆ స్వామిని అప్పొజుదక్కు అప్పొజుదే నారావముదే, ఎప్పటికప్పుడుకి అతృప్తామృతంగా ఉండేటటువంటి వాడిగా తోస్తున్నాడు స్వామి అని మనమందరం స్వామి విషయంలో మనం భావన చేస్తూ ఉంటే, ఆయన తల్లి విషయంలో దశశతపాణిపాదవదనాక్షిముఖైరఖిలైః అపి నిజ వైశ్యరూప్య విభవైః అనురూపగుణైః అవతరణైః అతైశ్చరసయన్ కమితా కమలే క్వచన హి విభ్రమిముఖే వినిమజ్జతి తే అని స్వామి ఎప్పుడూ కూడా ఆవిడ యొక్క వైభవంలో మునిగి తేలుతూ ఉంటాడు. ఆవిడ యొక్క లీలా వైభవం, లీలా విలాస చేష్టితముల యొక్క వైభవం ఎప్పటికీ అపురూపంగా ఉంటుంది, ఎప్పటికీ నానా రసాలతోటి నిండి ఉంటుంది, ఎప్పుడూ అపురూపంగా ఉంటుంది అనేటటువంటి విషయం. అందుకే ఏ వైభవాన్ని అయితే అనుభవిస్తున్నాడో అందులోనే తాను మునిగి ఉంటున్నాడు తప్ప పైకి లేవలేకపోతున్నాడు. అది కూడా తన వైశ్వరూపాన్ని. ఎలాంటి వైశ్వరూపము అంటే మళ్ళీ ఇందులోనే యామునాచార్యులు వారు చెప్తారు, శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం. ఇక్కడ దశశతపాణిపాదవదనాక్షి ముఖైరఖిలైః అపి నిజ వైశ్య రూప్య విభవైః అనురూప గుణైః అని చెప్పినటువంటి విషయాన్ని శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరేః మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం అని యామునాచార్యుల వారు అనుగ్రహించారు. ఎలాంటిది స్వామి రూపము అంటే రెండు విధాలుగా ఉంటుంది. ఒకటేమో అంతటా వ్యాపించినటువంటి ఒక రూపము, ఒకటేమో పరమపదంలో సాక్షాత్తుగా మనం సేవించుకునేటటువంటి రూపము, ఇక్కడ అచ్చాతిరుమేనుగా మనం సేవించుకునేటటువంటి రూపము అని రెండు విధములైనటువంటి రూపాలను చెప్తారు. శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరేః. హరి యొక్క రూపం ఎలాంటిది అంటే శాంత అంటే దోషములేమీ కూడా లేనటువంటి రూపము. ఆకలి, దాహము, శోకము, మోహము, ముసలితనము, మరణము అనేటటువంటివి షడ్ ఊర్ములు అంటారు, ఊర్ములు అంటారు. ఆ ఊర్ములేవి కూడా లేనటువంటి లోకము. అసనాయాపి పాసే చ శోకో మోహో జరామృతి షడూర్మిభిః విశుద్ధ. ఇవే దోషములు కూడా లేనటువంటి వాడు. క్షీణించడము, నశించడము, పరివర్తి చెందడము, వృద్ధి, అలాంటి పుట్టటము అనేటటువంటి దోషములు ఏమీ కూడా లేనటువంటి వాడు సర్వేశ్వరుడు. కాబట్టి అలాంటి రూపము ఆయనది. అఖిల హేయ ప్రత్యనీక కళ్యాణైకతాన స్వరూప. ధ్యేయ గుణములేమీ లేకుండా అన్ని అనేక అసంఖ్యాకములైనటువంటి కళ్యాణ గుణములు కలిగినటువంటి వాడు. ఈశ్వరన్ అఖిల హేయ ప్రత్యనీకానంత జ్ఞానానందైక స్వరూపనాయ్ అని తత్వత్రయంలో మనకి పిళ్ళై లోకాచార్యుల వారు కూడా అనుగ్రహిస్తారు. హేయ గుణములేమీ లేకుండా కళ్యాణ గుణములతోటి నిండినటువంటి వాడు, జ్ఞానము ఆనందైక స్వరూపమైనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తారు. ఇక్కడ ఆ విషయాన్ని శాంతానంద మహావిభూతి, శాంతానంద అని ఒక చోట ఉంటుంది, శాంతానంద అని కొన్ని చోట్ల ఉంటుంది. దానిని పురస్కరించుకొని చెప్తున్నారు. ఏ గుణములు అంటే మనం ఈ శరీరాన్ని విడిచిపెట్టి విరజా నది దగ్గరికి వెళ్ళి అది దాటిన తర్వాత మనకి ఏ గుణములైతే ఆవిర్భవిస్తాయో అవి ఎప్పుడూ కూడా ఆయన దగ్గర ఉంటాయి. అపహత పాప్మా విజరో విజ్వరో విమృత్యు విశోకో విజిగిత్సః అపిపాసః సత్యకామః సత్యసంకల్పః అనేటటువంటి ఈ గుణములన్నీ కూడా ఆయన దగ్గర ఎప్పుడూ కూడా ఉంటాయి. కాబట్టి అలాంటి గుణములు కలిగినటువంటి వాడు. జ్ఞానము, ఆనందము, జ్ఞానానందమయం యస్య స్వరూపం పరమాత్మనః. పరమాత్మ యొక్క స్వరూపము జ్ఞానము, ఆనందంతో కలిగినటువంటి స్వరూపము. ఉణర్ముజునలం అనే ఆళ్వార్లు కూడా చెప్పినట్టుగా జ్ఞానమయమైనటువంటి ఆనందమయమైనటువంటి స్వరూపము ఆయనది. మహావిభూ శాంతానంద. ఎలాంటి పెద్ద రూపము అంటే సహస్రశీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అని చెప్పబడేటటువంటి రూపమైనది. యత్సర్వజ్ఞ సర్వవిత్ యస్య జ్ఞానమయం తపః. అన్నిటినీ తెలిసినట్టు, అన్ని వస్తువుల యొక్క స్వరూపాన్ని, స్వభావాన్ని తెలిసినటువంటి వాడు.
ఎవరి సంకల్పం జ్ఞానమయంగా ఉంటుందో అలాంటి వాడు అని చెప్పినట్టుగా పరాస్య శక్తి వివిధై శ్రూయతే స్వాభావికి జ్ఞాన బల క్రియాచ స్వతసిద్ధంగా జ్ఞానము బలము సహజంగా జ్ఞానము బలము మొదలైనటువంటివన్నీ కలిగినటువంటి వాడు తన సంకల్ప మాత్రంతో సృష్టి స్థితి లయములన్నిటినీ కూడా చేయగలిగినటువంటి వాడు అలాంటి శాంతానంద స్వరూపం కలిగినటువంటి వాడు మహావిభూతి విభూతి అంతా ఐశ్వర్యం పెద్ద ఐశ్వర్యం కలిగినటువంటి వాడు శుద్ధంగా అశుద్ధంగా ఉండేటటువంటి నిత్య విభూతి లీలా విభూతి రెండు సంపదలుగా కలిగినటువంటి వాడు అలా సంపదలు మహావిభూతి తన సొత్తుగా కలిగినటువంటి వాడు అని చెప్తున్నారు పరమం గొప్పదైనటువంటి వాడు ఎవరితోటి సమానంగా ఆయనతో సమానమైనటువంటి వారు ఆయన కన్నా గొప్పవారు ఇంకొకరు ఏదైతే లేదో అలాంటి వాడు అంటే ఆయనతో సమానమైనటువంటి వారు కానీ ఆయన కన్నా అధికమైనటువంటి వారు కానీ ఎవరూ లేనటువంటి వారు పరమం యత్ అలాంటి ఆ తత్వంతో వేయించేసినటువంటి వాడు శాంతానంత మహావిభూతి పరమం యద్బ్రహ్మ రూపం హరే అలాంటి రూపం ఎప్పుడు ఎలాంటి రూపం అంటే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైక రూపాయ అని చెప్పినట్టుగా ఎప్పుడు ఎటువంటి వికారములు లేకుండా ఎప్పుడు శుద్ధస్వరూపమైనటువంటి రూపం కలిగినటువంటి వాడు హరేహే అంతటా వ్యాపించినటువంటి వాడు త్వం మాతా సర్వలోకానాం దేవదేవో హరిః పితా అని అన్నిటికీ కూడా కారణభూతుడైనటువంటి వాడు అలాంటి గొప్ప విభూతి కలిగినటువంటి వాడు గొప్ప రూపం కలిగినటువంటి వాడు అలాంటి ఆ స్వామి అంతేకాదు అది మొదటి పాదం ఏం తెలియచేస్తుంది అంటే ఆయన సర్వ వ్యాపకత్వము సర్వ కారణత్వాన్ని సూచించేటటువంటి ఒక రూపాన్ని తెలియచేస్తుంది అందరికీ అంతర్యామిగా ఉండి అందరినీ నిలబెట్టేటటువంటి ఒక రూపాన్ని తెలియచేస్తుంది అంతేకాకుండా కనిపించేటటువంటి రూపం కూడా స్వామికి మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం సర్వవ్యాపిగా ఉంటాడు సర్వ కళ్యాణ గుణములుగా కలిగి ఉంటాడు స్వామి అంటే ఆయనకి రూపం లేదా అండి అని కొంతమంది నిర్వికారుడు స్వామి రూపం లేనటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఉంటారు కాదు మూర్తం బ్రహ్మ తతోపి తత్ప్రియతరం రూపం యదత్యద్భుతం అలా సర్వవ్యాపిగా ఉండేటటువంటి స్వామి కన్నా కూడా ఒక రూపంతో దివ్యమంగళ విగ్రహంతో వేయించేసి ఉండేటటువంటి స్వామి రూపాన్ని చూడాలి యతద్భుతం అద్భుతమైనటువంటి రూపం దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అని యమునాచార్యుల వారు ఆ రూపాన్ని గురించి కూడా అద్భుతంగా తర్వాత పాదంలో ఆయన గొప్ప కళ్యాణ రూపం దివ్యమంగళ విగ్రహం ఉంది అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్న వేదములు కూడా ఉపనిషత్తులు కూడా అవన్నీ చక్కటి రూపం ఉంది స్వామికి అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నాయి కాబట్టి మూర్తి కలిగినటువంటి వాడు అనేటటువంటి ఒక దివ్యమంగళ విగ్రహం కలిగినటువంటి వాడు అనేటటువంటి విషయాన్ని చెప్తున్నారు అలా గొప్పదైనటువంటి ఆ రూపంతో శ్రీదేవి యొక్క వైభవాన్ని విలాసాలను అనుభవిద్దామని సిద్ధపడుతున్నటువంటి స్వామికి వచన హి విభ్రమభ్రమీ ముఖే వినిమజ్జతితే ఏదో ఒక విలాసంలో ఆయన ఒక చోట మునిగి సుడుగు ఆ విభ్రమము విలాసం అనేటటువంటి రసప్రవాహంలో మునిగి తేలుతున్నాడు స్వామి అనేటటువంటి విషయాన్ని భట్టరు వారు ఈ శ్లోకం ద్వారా అనుగ్రహిస్తున్నారు అంతలా ఈడుపడినటువంటి వాడు అలా అంతలా ఆవిడ అందించేటటువంటి లీలా విలాసాలలో మునిగి తేలేటటువంటి వాడు మనని ఆవిడ మాట కాదనకుండా ఉండగలడా మనని రక్షించకుండా ఉండగలడా అనేటటువంటి విషయాన్ని చెప్తూ ఇప్పటి వరకు చెప్పినటువంటి శ్రీదేవి యొక్క శ్రీ రంగనాయకి యొక్క గుణాలను ఆవిడ యొక్క వైభవాన్ని చెప్పి చివరిగా ఈ విషయంతో దానికి ఒక కంక్లూజన్ ఇస్తున్నారు ఎంత గొప్ప వైభవము ఎంత గొప్ప గుణములు కలిగినటువంటి ఆవిడ అంటే స్వామి చేత పరిపూర్ణంగా ఇదమిత్తము ఇంతది ఆవిడ వైభవం ఇంతది అని చెప్పడానికి వీలు లేకుండా ఉండేటటువంటి గొప్ప వైభవం కలిగినటువంటి ఆవిడ స్వామి ఆవిడ వైభవాన్ని అనుభవించాలని సిద్ధపడితే ఆయన పరిపూర్ణ సమర్థతనంతటినీ కూడా తీసుకొచ్చి ఆవిడ అందించేటటువంటి లీలానుభవాలను అనుభవించాలని సిద్ధపడుతూ ఉంటే వచన హి విభ్రమభ్రమిముఖే వినిమజ్జతితే ఏదో ఒక విలాస చేష్టితంలో ఆయన మునిగి తేలుతున్నాడు అనేటటువంటి విషయాన్ని భట్టరు వారు అందంగా ఈ శ్లోకంలో మనకి తెలియజేశారు దశశతపాణి పాదవదనాక్షి ముఖైరఖిలైః అభినిజ వైశ్యరూప్య విభవైః అనురూప గుణైః
అవతరణైః అతైశ్చరసయన్ కమితా కమలే క్వచన హి విభ్రమభ్రమిముఖే వినిమజ్జతి తే అని ఈ శ్లోకంలో పట్టిన వారు తల్లి వైభవాన్ని పరమాత్మ వైపు నుంచి చెప్తూ ఆయన తన సమర్థతనంతటినీ కూడా వినియోగించిన తల్లి ఒక్క చేష్టితమనేటటువంటి సుడిగుండంలో పూర్తిగా మునిగిపోతున్నాడు అనేటటువంటి విషయాన్ని తెలియచేస్తున్నారు. అలా ఆ తల్లి పట్ల ఎంతో ప్రేమ కలిగినటువంటి వాడు, ఎంతో ఆదరణ కలిగినటువంటి వాడు, కిమిత ప్రియత్వాన్ని కలిగినటువంటి ఆ స్వామి మనందరినీ రక్షించాలని, తల్లి మనందరినీ రక్షింపచేయాలి. ఇంత వాల్లభ్యంగా స్వామిని తన వశంలో ఉంచుకునేటటువంటి ఆ తల్లి మనందరినీ కూడా స్వామి చేత రక్షింపచేయాలని విరాట్ని పెరుమాళను ప్రార్థిస్తూ శ్రీమతే రమ్యజా మాతృమునీంద్రాయ మహాత్మనే శ్రీరంగవాసినే భూయాత్ శ్రీ నిత్యమంగళం.